నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం పేరువంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కీసర మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న కోతుల సమస్యను పరిష్కరిస్తానని, డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెడతానని, ఇందిరమ్మ ఇల్లు ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా కృషి చేస్తానని, గ్రామాభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం సత్తుపల్లి నియోజకవర్గం పేరువంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మనం ఉండటం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు కూడా మనతో ఉండటం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్లో రెబల్స్ కావచ్చు, దాదాపు 4-5 పోటీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్న నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాయకత్వం కూడా ఎమ్మెల్యే గారు కూడా మధుసూదన్ రెడ్డి గారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ పేరువంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, మధుసూదన్ రెడ్డి గారు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మనకు పేరువంచ గ్రామానికి వచ్చే వరకు ఇప్పుడు ఓటింగ్ శాతం ఎంత ఉంది అంటే ఏం చెప్తారు సార్? అంటే టోటల్ ఓటింగ్ అంటారా? మా గ్రామ ఓటింగు 2400 అండి. టోటల్గా వార్డులు 2400 ఓటింగ్. ఇప్పుడు 2400 ఓటింగ్ ఇక్కడ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీకు రేపు విజయ అవకాశాలకు ఎంత శాతం, ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు పేరువంచలో నాకు 50% పైన ఓటింగ్ వస్తుంది. అంటే 1100 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన పథకాలు, మా ఎమ్మెల్యే రాగమయ్య దయానంద గారు మా ఊరికి ఇచ్చిన అభివృద్ధి పనులు చూసి ఓటింగ్కి అవకాశం ఎక్కువ. అయితే సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపు 1100 ఓట్లు వచ్చే అవకాశం ఉంది, మెజార్టీతోనే గెలుస్తా అనే ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామంలో గతంలో ఉన్న సమస్యలు ఏంటి, మీరు గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? గతంలో సీసీ రోడ్లు చాలా పెండింగ్ ఉండే. మా ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ గారు గెలిచిన తర్వాత దగ్గర 60 లక్షల సీసీ రోడ్లు వేయించినాం. ఒక పేరువంచ టు కుప్పినగుంట్ల 7 కోట్ల బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ చేయించినాం. ఇంకా చాలా స్కూల్ బిల్డింగులు చాలా చేయించాం. దగ్గర ఒక 10 కోట్ల వరకు మా ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ గారి వల్ల ఈ ఊరికి అభివృద్ధి చేసినాం. ఇంకా ముందు మేము గెలిచిన తర్వాత కూడా మా ఊరికి ఒక వాటర్ ప్లాంట్, ఫస్ట్ కోతులు పెడత బాగుంది మా ఊరిలో, ఆ కోతులన్నింటినీ పట్టించే బాధ్యత తీసుకున్నాం. అలాగే ఒక కళ్యాణ మండపం పోవాలంటే మా పేరు అటు కల్లూరు కానీ తిరువురు కానీ పోవాల్సి వస్తుంది. అందువల్ల కళ్యాణ మండపం ఒకటి కట్టిస్తున్నట్టు. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ, ఇంకా కాలనీలు కొంతమందికి చాలా మందికి ఇందిరమ్మ కాలనీలు రాలే, వాళ్ళందరికి కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే సార్, ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ప్రతి విషయం మీద ముందుకెళ్తా గ్రామ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల కోసం ఒక వైద్యశాల, ప్రభుత్వ వైద్యశాల లాంటిది ఏమన్నా ఉందా? పశువుల కోసం పశు వైద్యశాల లాంటిది ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? లేదు విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో లైబ్రరీ లాంటి దానికోసం ఏమన్నా ప్రయత్నం చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మాకు పశువుల వైద్యశాల ఉంది, కాకపోతే దాంట్లో డాక్టర్ ఎలిజిబిలిటీ లేదు. అదే దాన్ని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ డాక్టర్ని దాన్ని కంప్లైంట్ చేస్తాము. లైబ్రరీ ఆల్రెడీ ఇంతకు ముందు ఉండే, మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది, అది కూడా మాట్లాడి చేస్తాము. ఇంకా ఏదున్నా మేము చేయగలుగుతాం. అయితే సార్, ఇప్పుడు గ్రామ విషయానికి వచ్చే వరకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధానమైన సమస్య. ఈ ప్రధాన సమస్య కూడా మీరే వాస్తవంగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామంలో 2400 పైచిలకు ఉన్న ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎంతవరకు గతంలో అయ్యి ఉంది, ఇప్పుడు ఎంతవరకు మీరు చేయబోతున్నారంటే ఏం చెప్తారు? పేరువంచలో డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు ఏమీ కాలేదండి. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత 90% మొత్తం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ సీసీ రోడ్లు మొత్తం మా ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు. ఇక ముందున్నది ఏంటంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి చేయగలుగుతాం. అయితే సార్, ఇంకో విషయాన్ని మీరు ప్రస్తావించారు. ఇప్పుడు కాలనీ ఇళ్ళు,
సంక్షేమ పథకాలు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కావచ్చు, కాలనీ ఇల్లు కావచ్చు, ఇటువంటి వాటి ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద మరి ముందుకెళ్తా అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కాలనీ ఇల్లు వచ్చే వరకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి, మీరు గెలిచిన తర్వాత ఎన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? మనకి ఇందిరమ్మ కాలనీ ఫస్ట్ సంవత్సరమే మా ఎమ్మెల్యే గారి దయ వల్ల 30 వచ్చినాయి. మన కల్లూరు మండలంలోనే అత్యధికంగా ఇచ్చింది మా పేరువంచ గ్రామంలో. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 3 విడతలు ఉన్నాయి. ఈసారి 2వ విడత ఇప్పుడు ఏప్రిల్లో ఇస్తున్నారు. అప్పుడు ఒక 50 నుంచి 60 ఇండ్లు ఇస్తారని మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. 50-60 ఇండ్లు తీసుకొస్తాం. మిగతా 2 విడతలో పేరువంచలో ఒక్క ఇల్లు కూడా ఊరిల్లు లేకుండా అందరికీ ఇందిరమ్మ కాలనీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అయితే సార్, ఇప్పుడు ఒక విషయాన్ని సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు మొత్తం పేరువంచలో ఇప్పటి వరకు ఇచ్చి ఉన్నాయి కాకుండా రేపు వచ్చేవి కూడా ఎక్కువ శాతం ఇల్లు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారుడు కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే లబ్ధిదారుడికి ఇచ్చే విషయంలో పార్టీ రహితంగా, కుల రహితంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా. మేము పార్టీలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా పార్టీలని అంతగానే ఏం చూడలేదు. వచ్చేవి కూడా పార్టీ రహితంగా ఎవరు పేదవారు ఉంటే వాళ్ళకే కంపల్సరీ, పేద కుటుంబానికి కంపల్సరీ ఇల్లు ఇస్తాం. పార్టీ రహితంగా ఏ పార్టీ అయినా వాళ్ళు ఏ విధంగా అయినా పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా, ప్రతి ఒక్కళ్ళకి లబ్ధిదారుడు ఎవరైనా సరే పార్టీ భేదం లేకుండా ఇస్తా అని చెప్పి అంటున్నారు. అయితే సార్, ఆఖరిగా ఇప్పుడు మీరు గ్రామ ప్రజలకి, మన సర్కార్ ఇండియా ద్వారా గ్రామ ప్రజలకి మిమ్మల్ని మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? నాకు ఓటు ఎందుకు వేయాలంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దగ్గర మా ఊరికి 10 కోట్లు, ఉచిత కరెంటు, మళ్ళీ ఉచిత బస్సు, వడ్లకి సన్న వడ్లకి బోనస్ 500 రూపాయలు ఏ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు. రైతు రుణమాఫీ అయినది. మళ్ళీ మా ఊరికి ప్రత్యేకంగా 60 లక్షల సీసీ రోడ్లు వచ్చారు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత. ఆల్రెడీ మళ్ళీ 30 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. 7 కోట్ల బీటీ రోడ్డు ఇచ్చారు. ఇవన్నీ చూసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవ్వాలి. మేము గెలిచిన తర్వాత కూడా మళ్ళీ అధికారం మాదే ఉంటుంది కాబట్టి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉన్న సర్పంచ్కి ఓటేస్తేనే మళ్ళీ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. అదే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకో వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేరు, నిధులు తేలేరు. మళ్ళీ మా పేరువంచ 5 సంవత్సరాలు నెక్కబడిపోయింది. కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పేరువంచకు భారీ పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి ఇంకా బాగా అభివృద్ధి